అనకాపల్లి జిల్లా అనకాపల్లి స్థానిక రింగు రోడ్డు వద్ద ఉన్న కెనరా బ్యాంకులో గురువారం మధ్యాహ్నం 5 దొంగలు హల్చల్ చేశారు. తుపాకులతో బ్యాంకు సిబ్బందిని బెదిరించి దోపిడీకి ప్రయత్నించారు. ఈ సమయంలో బ్యాంకులో ఉన్న వినియోగదారులను భయపెట్టి బయటకు రాకుండా అడ్డుకున్నారు. బ్యాంకు సిబ్బంది అప్రమత్తమై అలారం మోగించడంతో బైకులపై దుండగులు పరారయ్యారని ప్రత్యక్ష సాక్షులు చెప్పారు. దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని విచారణ జరుపుతున్నారు. టైంకి లంచ్ చేసేసి లోపలికి వచ్చామన్నమాట. వచ్చిన ఒక 5 మినిట్స్కి ఒక 2 నేను చూసినైతే ఒక ముగ్గురినే చూశాను. లోపలికి వచ్చిన 4-5 వచ్చారంట. బట్ నేను ఒక 3 మెంబర్స్ని అయితే చూశాను అనమాట. ఫేస్ అయితే నేను చూడలేదు. క్యాషియర్ ఎవరు ఉంటారో అతను కాలర్ బ్యాక్ సైడ్ నుండి అతను బ్యాక్ సైడ్ వెళ్ళినట్టున్నారు. ఎవరైతే క్యాషియర్ ఉన్నారో అతనిది కాలర్ పట్టుకొని గన్ ఒకటి మెడ దగ్గర పెట్టారనమాట. పెట్టేసి అందరికీ హ్యాండ్సప్ అనగానే ఏంటి జరుగుతుందని చూసే లోపు అక్కడ ఒక పర్సన్ ఎవరైతే కాలర్ పట్టుకుని ఉన్నారో అతను గన్ చూపించేసేటప్పటికి మేము ఇంకా భయపడ్డామన్నమాట. భయపడి సరే బయటకు వచ్చేసి పోలీసులు కాల్ చేద్దామని నెమ్మదిగా ఈ డోర్ దగ్గరికి వచ్చేటప్పుడు డోర్ దగ్గర ఒక అతను ఉన్నారు. అతను కూడా గన్ పట్టుకొని ఉన్నారు. గన్ పట్టుకొని ఇలా సైజ్ చేశాడు, బయటకు వెళ్ళడానికి వీల్లేదు అన్నట్టు. ఇంక భయపడి నేను బ్యాక్ వచ్చేసాను అనమాట. బ్యాక్ వచ్చేసిన తర్వాత లోపల ఉన్న మేనేజర్ గారు ఉన్నారు కదా, మేనేజర్ ఒక పర్సన్ ఇద్దరు ఉన్నారు. వాళ్ళు మరి ఎవరు అదే అలారం ఉంటుంది కదా, అలారం ఎవరైతే ఆన్ చేశారో తెలియదు. వాళ్ళు బయటకు వచ్చేసారు అనమాట. అంతే, బయటకు రాగానే ఇంకా డోర్ క్లోజ్ చేసి పోలీసులు కాల్ చేస్తారు. 10 మెంబర్స్ ఉన్నాం. అంటే స్టాఫ్ ఉన్నారు. స్టాఫ్ కాకుండా 10 మెంబర్స్ ఉన్నాం మేము. ఇంకా వచ్చిన తర్వాత ఎప్పుడైతే వెంటనే అలారం ఆన్ చేస్తారో జస్ట్ గన్స్ అయితే